ఓ సౌమ్య. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది సార్? నందమూరి రామకృష్ణనేమో అన్ని అవయవాలు బాగానే పనిచేస్తున్నాయని చెప్తున్నారు. డాక్టర్లు ఏమో కొంచెం విషమంగా ఉందంటున్నారు. అందరిలో గందరగోళం పరిస్థితి. గందరగోళం ఏం లేదు సౌమ్య. ఉమ్, ఆయన ఆరోగ్యం విషమంగానే ఉన్నది. ఉమ్, మనం ఫస్ట్ రోజు కుప్పంలో జరిగినప్పుడు కుప్పం ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడు అక్కడున్న డాక్టర్ ఏం చెప్పారు, ఆయన పల్సు ఆగిపోయింది, బాడీ నీలం రంగులో వచ్చింది, అయితే ఆయన్ని ఆ పల్సు పనిచేయటం మళ్ళీ కార్డియోకి పనిచేయటం కోసం మేము ట్రీట్మెంట్ అందించాము. ఆయన కార్డియోకి మళ్ళీ పనిచేసింది, పల్సు కంటిన్యూ అయింది, అయినా కానీ ఆర్గాన్స్ మీద విపరీతమైన ఎఫెక్ట్ పడింది, ఆయన క్లిష్టంగా చాలా క్రిటికల్గా ఉందని చెప్పారు. అంటే ఆయన చనిపోయి బతికాడు. దీన్ని ఇప్పుడు కనుక ఈ కేసులో కనుక తారకరత్న రోజు రోజుకి ఇప్పుడు 4 రోజులు 5వ రోజుకి 4 రోజులు, ఈ 4 రోజుల్లో ఎంతో కొంత ఒక 5% 10% తను స్టేబుల్ అవుతున్నాడు. అంటే రికవరీ దిశగా అడుగులు వేస్తున్నాడు, డ్యామేజ్ జరగట్లా. అలాంటిది కనుక ఆయన కనుక ఇప్పుడు కనుక నార్మల్గా యథావిధిగా మళ్ళా బయటకు వస్తే కనుక ఇది వైద్య శాస్త్రంలోనే ఒక మిరాకిల్ కేసుగా చూస్తారు. అంటే మిరాకిల్ కేసు అంటే అలాంటి పరిస్థితి నుంచి అలాంటి పరిస్థితిలోకి వచ్చారు అని అంటే నిజంగా ఇది ఒక గొప్ప అంశమే అవుతుంది. అట్లాగే ఆ రోజు ఆ 3 రోజులు జరిగిన దాంట్లో అక్కడ ఉన్నటువంటి నారాయణ హృదయాలయ వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా కేసు క్రిటికల్గానే ఉంది, నార్మల్గా ఉందని ఎవరు చెప్పట్లా, క్రిటికల్గానే ఉంది. అయితే కోలుకునే దిశగా ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన ఇంకొంచెం నిన్న బ్రెయిన్ స్ట్రోక్ దానికి సంబంధించి మెడిసిన్స్ వాడుతున్నా అన్నారు. ఈరోజు ఎంఆర్ఐ తీస్తా అన్నారు. ఎంఆర్ఐ తీస్తే మరింత కొంత ఇంకొంచెం క్లారిటీ వచ్చింది అనేటువంటి భావనని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మరి అలా ఆయన చిన్నగా స్టెప్ బై స్టెప్ కోలుకుంటూ ఉన్నట్లున్నారు. ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు ఎక్మో అని చెప్పి అంటున్నారు. ఎక్మో ఏం లేదు, ఆయన మామూలుగా వెంటిలేటర్ మీదే ఉన్నారనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు, వంశీ గారు, ఏంటండి అంటే ప్రస్తుతం అంటే సరే తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది, అందుట్లో ఎటువంటి ఇది లేదు. కాకపోతే మొన్న ఉన్నటువంటి పరిస్థితుల్లో 90% వెరీ డేంజరస్ అనుకుంటే ఇప్పుడు 75% వెరీ డేంజరస్. అంటే ఆ పర్సంటేజ్ తగ్గింది అనుకుందాం. 90% 95% అత్యంత క్రిటికల్, 5% ఛాన్సెస్ అనుకున్న దగ్గర నుంచి 80%కో 75%కో వచ్చిందని అనుకుందాం. అంటే ఆ కొద్దిగా రికవరీ దశగా అడుగులు వేస్తున్నారండి. అది 0కి వస్తేనే కదా 100% ఇది అనేటువంటిది. అంతే కదా సార్. మరి అలాగా చూసినప్పుడు ఏంటి అంటే ఈరోజు అందినటువంటి నారాయణ హృదయాలయ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్? వంశీ గారు 28వ తారీఖున నారాయణ హృదయాలలో మెడికల్ బులెటిన్ జారీ చేశారు. అందులో ఏంటంటే హైలీ క్రిటికల్, అంటే గుండెపోటు రావడం దానికి సంబంధించి పెడితే హైలీ క్రిటికల్ అనే పదం వాడి ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఆ బులెటిన్లో చెప్పారు. అయితే ఈరోజు సాయంత్రం 6 గంటలకి విడుదల చేసిన మెడికల్ బులెటిన్లో హైలీ అనే పదం లేదు, ఓన్లీ క్రిటికల్. అంటే ఎవరు కూడా అంతా బాగుంది అప్పుడే బయటకు వచ్చేసి అని చెప్పారు కాబట్టి క్రిటికల్ కండిషన్లో ఆయన ఆరోగ్యం పరిస్థితి ఉంది, వెంటిలేటర్ మీద సపోర్ట్ మీద ఉన్నారు అని మాత్రమే చెప్పారు. మిగతా విషయాలు దాంట్లో పెట్టకుండా అప్డేట్ చేస్తున్నారు. అంటే ఫ్యామిలీకి ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కుటుంబ సభ్యులకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం అని చెప్పారు. అంతకుముందు కొన్ని గంటల ముందు నందమూరి రామకృష్ణ గారు చాలా స్పష్టంగా చాలా విషయాలు చెప్పారు. సో ఈయన ఆరోగ్యపరంగా తారకరత్న ఆరోగ్యపరంగా హృదయం కానీ లేకపోతే ఇతర అవయవాలు కానీ లివర్ కానీ ఇతర అవయవాలను కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి, సొంతంగానే ఆయన శ్వాస తీసుకుంటున్నారు. ఎక్మో అనేది ఎవరో క్వశ్చన్ అడిగారు, ఎక్మో పెట్టారంటే ఎవరు చెప్పారు మీకు అని చెప్పారు. మెడికల్ బులెటిన్లో కూడా ఆయన అదే స్పష్టం చేశారు, ఎలాంటి ఎక్మో సపోర్ట్ అనేది మేము పెట్టలేదు అని చెప్పి మెడికల్ బులెటిన్లో చెప్పారు. రామకృష్ణ గారు కూడా అదే చెప్పారు. బట్ మిగతా విషయాల్లో ఆయన చాలా ఇదిగా ఉంది. హార్ట్ అయితే చాలా బాగా పనిచేస్తుందని చెప్పి రామకృష్ణ గారు స్పష్టంగా చెప్పారు. అయితే అప్పుడు రామకృష్ణ గారు మధ్యాహ్నం చెప్పింది ఏంటంటే సిటీ స్కాన్ తీశారు. సిటీ స్కాన్ రిపోర్ట్ మధ్యాహ్నం 1 o'clockకి సిటీ స్కాన్ తీశారు. ఆ రిపోర్ట్ రావాలి, ఆ రిపోర్ట్ వస్తే ఫర్దర్ ఏంటి న్యూరో పరంగా ఎలాంటి ఇబ్బందులు ఏంటి అని చెప్తే, అయితే ఆయన ఒక మాట అన్నారు, న్యూరోపరమైన విషయాలు వచ్చినప్పుడు
టైం పడుతుంది, అంటే కోలుకోవడానికి దానికి టైం పడుతుంది. అందుకని ఇవాళకి ఇప్పటికిప్పుడు ఈ గంటలో అని కాదు, న్యూరో రావాలి, సిటీ స్కాన్ రావాలి. అయితే ఈ బులెటిన్లో, మెడికల్ బులెటిన్లో సిటీ స్కాన్లో ఏమొచ్చింది, ఏంటి, బ్రెయిన్ పరంగా ఎలా ఉంది అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. బట్ నిన్న హెల్త్ మినిస్టర్, కర్ణాటక హెల్త్ మినిస్టర్ సుధాకర్ గారు చెప్పింది కూడా అదే. ఏంటంటే ఆల్రెడీ గుండె పరంగా చాలా బాగా ఉంది, ఆయనకి ఇది ఇబ్బంది, ఆ ఇబ్బందిని అనేది అధిగమించారు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్లో క్లాట్ అయింది, దానికి సంబంధించిన ఆ ట్రీట్మెంటే, అందుకని న్యూరో సర్జన్స్ వచ్చారు, వాళ్ళు కూడా చూస్తున్నారు అని చెప్పారు. ఓవరాల్గా నిన్న చెప్పింది వాళ్ళు చెప్పింది అని కోయిన్సైడ్ ఏంటంటే ఆయనకు ఓన్లీ న్యూరోపరమైన ఇబ్బందే ఉంది, దాన్ని కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుందని రామకృష్ణ గారు కూడా చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. బట్ మిగతా హార్ట్ పరంగా ఒక రకంగా ఇబ్బందిని అధిగమించినట్లే. మీరు చెప్పినట్టుగా ఆయన ఒక రకంగా ఆయన ఇక ఏమనాల పదం అనేది కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ అని చెప్పి, అంటే ఒక రకంగా ఆయన పల్స్ లేదు. ఫస్ట్ రోజు ఏం చెప్పారు డాక్టర్ కుప్పంలో, ఆయనకి అసలు పల్స్ అందలేదు, అసలు పల్స్ లేదు అని చెప్పారు. సో అది కరెక్ట్ అనే విషయాన్ని ఆ సిపిఆర్ 45 నిమిషాలు చేసిన విషయాన్ని బులెటిన్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ స్టేజ్ నుంచి ఇవాళ చాలా క్రిటికల్ స్టేజ్ నుంచి చాలా మెరుగైంది అనే విషయం మనకు స్పష్టం అవుతుంది. అయితే క్రిటికల్గా ఉందన్న పదం మటుకి ఆ మెడికల్ బులెటిన్లో వాడారు. సురేష్ గారు, హైలీ క్రిటికల్ అనేదానికి ఒక వ్యత్యాసం ఉంది. అంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి నుంచి ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి వచ్చారని, అంటే ఆ 90% డేంజర్ సిచ్యువేషన్ నుంచి 75% డేంజర్, అంటే 25% సేఫ్ మోడ్లోకి వచ్చారనేటువంటి భావనని వ్యక్తం చేశారు. అంటే అది పర్సంటేజ్ 50-50 అవ్వచ్చు, లేదా 40-60 అవ్వచ్చు, లేదా 30-20 ఎట్లయినా కావచ్చు, ఏదన్నా కానీ ఆ చేంజ్ అయితే వచ్చింది అనేటువంటిది చెప్తూ ఉన్నారు. కానీ ఇది వైద్య శాస్త్రంలో రేపు రాబోయేటువంటి రోజులు ఇది ఒక పెద్ద చర్చనీయాంశమైన కేసు అవుతుంది. ఎందుకు అనంటే ఇక్కడ